వైసీపీ అధికారం నుండి దూరమైన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేనలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన పరిస్థితి అక్కడ అసలు జనసేనల కార్యకర్త కూడా గౌరవించని పరిస్థితి నెలకొని ఉంది. ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎటూ అక్కడ పట్టించుకోలేదు ఒంగోలు. అండ్ జనసేన పార్టీ క్యాడర్ కూడా ఆయన్ని ఎక్కడే కూడా కనీసం గౌరవించలేదు. చాలాసార్లు ఈ విషయం బహిరంగంగానే కనిపించింది. అండ్ పదే పదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అసంతృప్తి అయితే వ్యక్తం చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత కొన్ని రోజుల కిందటి నుంచి చూస్తే కొన్ని పరిణామాలు మారుతూ ఉన్నట్లుగా అనిపించాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళి వాళ్ళ పార్టీ అధ్యక్షుడిని కలవడం, ఆ తర్వాత మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి కలవడం. అండ్ ఆయన ఒక సమావేశంలో మీరేమీ భయపడకండి, అందరి సంగతి తేలుస్తా, నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పిస్తా, ఎవరిని నన్ను అవమానించిన వాళ్ళను వదిలిపెట్టను, నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం జరగదు, అది ఇది అని చెప్పి చాలా బ్రహ్మాండమైనటువంటి ఏమంటారు సినిమా డైలాగులు లాంటివి బాగా పేల్చారు కూడా. ఇవన్నీ అయిన తర్వాత తాజాగా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి మొత్తం జనసేన కమిటీలన్నీ రద్దు చేసుకుంటూ వాళ్ళ పార్టీ అఫీషియల్గా ఒక ప్రకటన విడుదల చేసింది. అన్నీ వాళ్ళ అధ్యక్షుడి దగ్గర నుంచి అన్ని రకాల కమిటీలు రద్దయిపోయాయి. మళ్ళీ కొత్త కమిటీని ప్రకటించేంత వరకు జనసేన రాష్ట్ర కార్యాలయమే జిల్లా కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది అని చెప్పి ఆ ప్రకటనలో ఉంది. అంటే ఏంటి, ఇప్పుడు కొత్తగా కమిటీలు వేస్తారు, అప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తన ఉనికి చాటుకునే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద జిల్లా జనసేన మీద తాను పట్టు సాధించే విధంగా ఏవైనా నెక్స్ట్ కమిటీ ఉండబోతుందా అంటే ఏమో సంకేతాలు అయితే ఆ విధంగానే అనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కూడా జనసేనలో కాసింత గుర్తింపు ఏమైనా దక్కబోతూ ఉందా? ఇప్పుడు రద్దు చేసిన కమిటీ ఏదైతే ఉందో ఇవన్నీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఏమాత్రం దేకని కమిటీలే. మరి అది రద్దు చేశారు, మళ్ళీ కొత్త కమిటీ వేస్తారు అండ్ కొన్ని రోజుల నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చాలా హడావిడిగా అనిపిస్తూ ఉంది. అంటే ఏమో వచ్చే ఎన్నికల నాటిని దృష్టిలో పెట్టుకొని బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఒక బలమైన నేతగా భావించి నెక్స్ట్ జిల్లాలో ప్రొజెక్ట్ చేసి ఆ జిల్లా జనసేన బాధ్యతలన్నీ ఆయన చేతులు పెట్టి ఏవైనా జనసేన ఉనికి చాటుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయంటే ఏమో ఆ సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి మరి.